బర్నింగ్ టాపిక్. సమాజం పరిణామం చెందుతున్న కొద్దీ పాత ప్రశ్నలకు కొత్త సమాధానాలు వెతకాల్సి వస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులకు బహుజనులకు మధ్య మొదలైన మాటల యుద్ధం కేవలం కులాల మధ్య గొడవ కాదు. అది కొన్ని శతాబ్దాల సామాజిక పునాదులపై జరుగుతున్న చర్చ. ఒకవైపు మందకృష్ణ మాదిగ భగవంతుడి ముందు అందరూ సమానమే అయినప్పుడు అదే దైవానికి పూజ చేసే అర్హత మాత్రం తమకెందుకు లేదు అని ప్రశ్నిస్తున్నారు. జ్ఞానం, అధికారం, ఆధ్యాత్మికత ఒకే వర్గం చేతుల్లో ఉండడం సామాజిక అన్యాయం అనేది మందకృష్ణ వాదన. మరోవైపు బ్రాహ్మణ సమాజం అర్చకత్వం అధికారం కాదు, అది ధర్మశాస్త్రాలకు లోబడి చేసే ఒక కఠినమైన సేవ అని అంటున్నారు. వేల ఏళ్లుగా సంప్రదాయాలను కాపాడుతున్న వ్యవస్థని రాజకీయం చేయడం తగదు అని వాదిస్తోంది బ్రాహ్మణ వర్గం. సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న కుల వ్యవస్థకి కేవలం బ్రాహ్మణ వర్గాన్ని నిందించడం సరికాదు అంటున్నారు. మరి పెత్తనం ఎవరిది, జ్ఞానం ఎవరి సొత్తు, పురాణ కాలం నాటి ఆచారాలు నేటి రాజ్యాంగబద్ధమైన సమానత్వంతో ఎలా తలపడుతున్నాయి? మతం మారితే ఎస్సీ హోదా పోతుంది అన్న సుప్రీంకోర్టు తీర్పు ఈ గొడవని ఎటువైపు తిప్పుతోంది? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. కుల వ్యవస్థని పుట్టించారు, ఇది నిజం, ఫలానా వాళ్లే పుట్టించారు అని ఫలానా వాళ్ళు అంటూ ఉంటారు, కానీ నో ప్రూఫ్స్, ఆధారాలే లేవు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని భగవద్గీత 4వ అధ్యాయంలో అంటాడు శ్రీకృష్ణుడు. గుణాల బట్టి, తర్వాత వారు చేసే పనుల బట్టి 4 వర్ణాలుంటాయి తప్ప కులం అనే ప్రస్తావనే తేలేదు కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడి కాలంలోనే కులం లేనప్పుడు, పేరు చివర కులానికి గుర్తుగా పేర్లు లేనప్పుడు ఇక రాముడి కాలంలో కుల వ్యవస్థ ఉండడమా? సమస్యే లేదు. ఫలానా మహర్షి, ఫలానా రాజర్షి వీళ్ళని ఇలా చేశాడు అని మాట్లాడుతూ ఉంటారు. అదంతా సినిమా నాలెడ్జ్ తప్ప వాస్తవంగా అలా జరగనే లేదు. వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థ అనుకుంటూ ఉంటారు చాలామంది, కానీ కాదు. వర్ణ వ్యవస్థ అనేది కంప్లీట్ డిఫరెంట్. అది కుప్పకూలినందువల్లనే ఇప్పుడు ఈ కుల వ్యవస్థ. ఒకరి కడుపులో పుట్టావు కాబట్టి నీ వర్ణం ఇది అని డిసైడ్ చేయలేదు వేదకాలంలో. కేవలం ఈ ఆధునిక కాలంలో మాత్రమే పురుడు పోసుకుంది ఈ కుల వ్యవస్థ. మరి దీనికి ప్రూఫ్స్ ఉన్నాయా అని అంటారేమో, ఉన్నాయి. బ్రిటిషర్ల పాలనకు ముందు ఈ దేశంలో కులం అనే మాటే లేదు అనడానికి ఆధారాలున్నాయి. 80% బ్రాహ్మణులు మాత్రం ఈ వ్యవస్థ ఇలా ఉండాలి, అందరు మా కాళ్ళ కూడా ఉండాలి వీళ్ళు కోరుకుంటున్నారు. మీ యొక్క అసమర్థతని, మీ యొక్క ఆక్రోశాన్ని బ్రాహ్మణ సమాజం వైపు రుద్దకండి. అది హిందూ రాజుల దగ్గరైనా, వాళ్ళు ముస్లిం రాజులైనా, వాళ్ళు బ్రిటిష్ ఇండియా పాలనలైనా మొత్తం బ్రాహ్మణుల పెత్తనమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. అసలు ఈ చర్చంతా జరగడానికి కారణం మందకృష్ణ మాదిగ చేసిన కామెంట్స్. ఆయన ఎందుకు ఈ కుల వ్యవస్థ ప్రస్తావన తెచ్చారంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. గత మార్చిలో చింతడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు అతనిపై జరిగిన దాడి విషయంలో SC/ST అట్రాసిటీ చట్టం వర్తించదు అని కోర్టు చెప్పింది. క్రైస్తవం కుల వ్యవస్థను గుర్తించదు కాబట్టి ఒకసారి మతం మారిన తర్వాత ఆ వ్యక్తి తన SC గుర్తింపును కోల్పోతాడు అని జడ్జిమెంట్ ఇచ్చింది. దీనికి రియాక్ట్ అయ్యారు మందకృష్ణ మాదిగ. మతం మారితే దేవుడు మారుతాడు తప్ప ఆ వ్యక్తి పడే కష్టాలు, అతనికి ఎదురయ్యే అవమానాలు మారవు కదా అనేది ఆయన వాదన. బాధితుడు SC వర్గం వాళ్ళైనప్పుడు చట్టం అతనికి రక్షణ కల్పించకపోవడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. 1950 ఆర్డర్, రాష్ట్రపతి ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం కదా? రాజ్యాంగ విరుద్ధంతో పాటు అది వివక్షత కదా? రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటున్నా? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఉన్నది కదా. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఈ దేశ పౌరులకు వాళ్ళు ఇష్టమున్న మతాన్ని ఎన్నుకోవచ్చు, వాళ్ళు ఇష్టమున్న మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అని చెప్పి ఆర్టికల్ 25 చెప్తున్నది కదా. ఆర్టికల్ 25 చెప్తున్నది కదా. అదే సమయంలో ఆర్టికల్ 14, 15 ఏం చెప్తున్నది? సమానత్వం హక్కు అని చెప్తున్నది కదా. లింగపరంగా, మతపరంగా, కులపరంగా వివక్షత ప్రదర్శించొద్దు, భారతీయులందరి పట్ల సమానంగా చూడాలని చెప్పి ఆర్టికల్ 14, 15 చెప్తున్నది కదా. మత స్వేచ్ఛ ఉన్నది, సమానత్వం అందరినీ సమానంగా చూడమని ఉన్నది. మరి ఇప్పుడు దళితులు మాత్రమే క్రైస్తవ మతంలో తీసుకుంటే SC హోదా రద్దవుతుందని ఎట్లా ఆర్డర్ వస్తుంది? దళితులు ఎవరైతే ఉన్నారో హిందూ దళితులు, వాళ్లకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిస్తే లేదు క్రిస్టియన్స్కి కూడా ఇవ్వాల్సిందే అని మందకృష్ణ మాదిగ గారు అంటున్నారు. అది కరెక్టా? మరి అది కరెక్టే అయితే డాక్టర్ అంబేద్కర్ గారే అది రాజ్యాంగంలో పొందుపరిచి ఉండాలి కదా. అంబేద్కర్ గారి కన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయా మందకృష్ణ మాదిగకు? అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ఇచ్చారో దాని ప్రకారం చాలా క్లియర్గా ఉన్నది.
అలా మొదలైన చర్చ ఆ తర్వాత మరో రచ్చకు దారితీసింది. భారతదేశంలో కుల వ్యవస్థను సృష్టించిందే బ్రాహ్మణులు అని మొదలుపెట్టారు. ముఖ్యంగా దేవాలయాల్లో అర్చకత్వం కేవలం బ్రాహ్మణులకే పరిమితం కావడంపైనే మందకృష్ణ మాదిగ అభ్యంతరం. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాశ్వతమని చెప్తారు. అందుకు సాక్ష్యం దేవుళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప అంటే బ్రాహ్మణులే గొప్ప అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పోయినో చూడండి. ఇక దళితులను చిన్న చూపు చూడడం పెద్ద సమస్య ఏమవుతుంది? బీసీలను, బ్రాహ్మణేతర వర్గాలను లెక్క చేయకుండా పోవడానికి పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకు బ్రాహ్మణులకు దేవుళ్ళు కూడా లెక్క కాదు. మంత్రం ఆధీనంలో దేవుళ్ళు ఉంటారంట, కానీ మంత్రమే బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుందంట. కాబట్టి శ్రీకృష్ణుడే మా కాళ్ళు కడిగిన నీళ్లను నెత్తిన పోసుకున్నాడనే మాట బ్రాహ్మణులు అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. నిజానికి బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో రాదు అంటుంది వేదం. అదే వేదం ప్రకారం ఓ వ్యక్తి బ్రాహ్మణుడిగా మారడమో అంత ఈజీ కాదు. విశ్వామిత్రుడంతటి వాడే ప్రయత్నించి విఫలమై మళ్లీ ప్రయత్నించి బ్రాహ్మణుడయ్యాడు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే అర్థం బ్రహ్మజ్ఞానం పొందడమే. వేదాన్ని నేర్చుకోవాలి, అందరికీ వేదం నేర్పించాలి, యజ్ఞాలు చేయాలి, అందరితోనూ యజ్ఞాలు చేయించాలి, దానాలు చేయాలి, దానాలు స్వీకరించాలి. ఈ 6 గుణాలు ఉన్నవాళ్లు మాత్రమే బ్రాహ్మణులు అంటుంది వేదం. ఈ 6 గుణాలు లేనివాళ్లు బ్రాహ్మణులు కారా అంటే కారనే చెబుతోంది వేదం. మందకృష్ణ మాదిగ వాదన ఏంటంటే గర్భగుడి కేవలం బ్రాహ్మణుల సొత్తు కాదని, భగవంతుని ముందు అందరూ సమానమేనని. ఈ మాట ముమ్మాటికి నిజం. వేదం అదే చెప్పింది. సంస్కృత భాష గాని వేదం గాని ఏ ఒక్కరికో పరిమితం చేయలేదు. నిజానికి ఈ టాపిక్ పై ఇంకా పెద్ద చర్చ జరగాలి. దేవాలయాల్లో పూజారులుగా బ్రాహ్మణేతరులకు కూడా అవకాశం ఉండాలంటున్నారు మందకృష్ణ మాదిగ. ఇది సబబైన డిమాండే. వేదం నేర్చుకునే వారికి మాత్రమే అర్చకత్వంలో అవకాశం ఉంది. ఆ వేదం నేర్చుకునే అధికారం, అవకాశం, హక్కు పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తిది కూడా. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది కూడా. మందకృష్ణ మాదిగ మాత్రమే కాదు, సమాజంలోని పెద్దలంతా ఇలాంటి మార్పు కోరుకోవాల్సిందే. ఆ మార్పు కోరుతున్నారు కాబట్టే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా కొన్ని చోట్ల ఎస్సీలు, బీసీలకు అర్చకత్వంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఎస్సీ, ఎస్టీలకు పూజా కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే అన్ని కులాల వారు అర్చకులు కావచ్చు అనే జీవో తెచ్చింది. అయితే ఈ చర్చ ఇక్కడితో ఆగలేదు. పురాణాల కాలం దాకా వెళ్ళింది. ఎస్సీలు, బహుజనులు విద్యను నేర్చుకోకుండా అగ్రవర్ణాలు ఎలా అడ్డుకున్నాయో చెప్పడానికి ఏకలవ్యుడి కథను ఉదహరించారు. ద్రోణాచార్యుడు కేవలం రాజకుమారులకే విద్య నేర్పి అడవిలో ఉండే ఏకలవ్యుడి వేలిని గురుదక్షిణగా అడగడం అనేది మేధోపరమైన హత్య అంటారు మందకృష్ణ మాదిగ. ఏకలవ్యుడి దగ్గరకు వస్తే ఏకలవ్యుడు గౌరవంతో ద్రోణాచార్యుడికి నమస్కారం పెడతాడు కదా. నువ్వు నమస్కారం పెడితే చాలదు, నువ్వు విలువిద్య ఎట్లా నేర్చుకున్నంటే నువ్వు లేకపోయినా నీ పేరుతో నేర్చుకున్నావు అని చెప్తాడు కదా. అయితే మరి గురువును నువ్వు గౌరవిస్తున్నావు కాబట్టి గురుదక్షిణ ఇవ్వాలి కదా అని అడుగుతాడు కదా. గురుదక్షిణ ఇవ్వడానికి ఏకలవ్యుడు సిద్ధపడతాడు కదా. ఆ సిద్ధపడ్డ సమయంలో ఏకలవ్యుడు అనే నా గిరిజన ఆయన బొటన వేలు ఇస్తాడు కదా. ఆ బొటన వేలు ఇవ్వడం అంటే విలు చూసి కొట్టడానికి అవకాశం లేకుండా చేస్తాడు కదా. అంటే ఒక ఆదివాసీ గిరిజన ఒక ఏకలవ్యుడనే నా ఎరకల ఆ విలువిద్యకారునికి విలువిద్య దూరం చేసింది ఎవరు? ఎవరికి పోటేస్తారని చెప్పి దూరం చేసిండ్రు? ఎవరు దూరం చేసిండు? బట్ దీనికి మరో వర్షన్ ఉంది. విలువిద్య వచ్చు కదా అని అమాయకమైన ఒక మూగజీవి నోట్లోకి వరుసగా 7 బాణాలు ఎక్కుపెట్టి కొట్టాడంటే అనాగరికంగా పెరిగిన వారి చేతికి విలువైన విలువిద్య అందకూడదు అనే ఉద్దేశమే తప్ప ఆనాటి కాలంలో కులం అనే కాన్సెప్టే లేదంటారు. ఇక కృష్ణుడు ఎవరివాడు, ఏ కులానికి చెందినవాడు? ఇదో పెద్ద డిబేట్. ఇందాక చెప్పుకున్నట్టు గుణాలను బట్టి, వారు చేసే పనులను బట్టి 4 వర్ణాలున్నాయి తప్ప అసలు కులమే లేదన్నాడు శ్రీకృష్ణుడు. కానీ మందకృష్ణ మాదిగ ఒక పాయింట్ తీశారు. శ్రీకృష్ణుడిని అందరూ దేవుడిగా ఆరాధిస్తారు, కానీ సామాజిక కోణంలో చర్చ వచ్చినప్పుడు మాత్రం ఆయన్ని యాదవుడిగా, బీసీ కులానికి చెందినవాడిగా చిత్రీకరిస్తారని అన్నారు మందకృష్ణ. అట్టడుగు వర్గాలకు చెందిన కృష్ణుణ్ణి దేవునిగా పూజిస్తున్న అగ్రవర్ణాలు అదే వర్గాలకు చెందిన వారిని గర్భగుడిలోకి ఎందుకు రానివ్వడం లేదు అని ప్రశ్నించారు. ఇది సబబైన ప్రశ్నే కదా. చాలా సందర్భాల్లో మందకృష్ణ ఓ ప్రశ్న అడుగుతుండేవారు. కృష్ణుడు యాదవుడైతే ఆయన బావమరిదైన అర్జునుడు క్షత్రియుడు ఎలా అయ్యాడు? అప్పట్లో ఉన్న సామాజిక స్వేచ్ఛ ఇప్పుడెందుకు లేదని నిలదీశారు. నిజానికి బావమరిది అనేది సినిమాల్లో చూడడం, వినడమే తప్ప మహాభారతంలో అలా లేనే లేదంటారు విఘ్నులు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక మహాజ్ఞాని. ఆ మాటకొస్తే శ్రీకృష్ణుడు వీటన్నింటికీ అతీతుడు, నిజానికి మానవాతీతుడు, భగవత్ స్వరూపంగా ఇతిహాసం మనకు చెబుతోంది. ఈ విషయం మర్చిపోతున్నారు చాలా మంది.
మొత్తానికి ఎస్సీలను అణిచివేసిందే బ్రాహ్మణులు అంటున్న మందకృష్ణ మాదిగ ఏ పని లేకుండా కూర్చునే వారికి అధికారం ఆధిపత్యం ఇచ్చి కష్టించి పనిచేసే వారి పట్ల అంటరానితనం వంటగట్టారని అంటున్నారు. దీనిపై బ్రాహ్మణ వర్గాలు మరో వాదన వినిపిస్తున్నాయి. మందకృష్ణ మాదిగ మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇస్తున్నాయి బ్రాహ్మణ సంఘాలు. వాళ్ళకు వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నారు. క్రైస్తవం అనేది కుల వ్యవస్థ లేని మతం అని ప్రచారం చేసి మతం మారుస్తారు. మరి మారాక కూడా కులం ఉంది అని చెప్పడం ద్వంద్వనీతి కాదా? ఒకవేళ అక్కడ వివక్ష ఉంటే క్రైస్తవ మత పెద్దల్నే ప్రశ్నించాలి కానీ హిందూ ఎస్సీల కోటాలో వాటా అడగడం ఏంటి అన్నది వారి ప్రశ్న. ఇక కుల వివక్షకి కేవలం బ్రాహ్మణుల్నే బాధ్యుల్ని చేయడం పైన కూడా సమాధానం ఇస్తున్నారు. కాలక్రమంలో వచ్చిన మార్పులు రాజకీయ వ్యవస్థలే కారణం తప్ప బ్రాహ్మణ సమాజం కాదు అంటోంది ఆ వర్గం. మందకృష్ణ మాదిగ చేసిన మరో కామెంట్ను ప్రస్తావించుకోవాలి. ఇక్కడ రామానుజాచార్యులు 1000 ఏళ్ల క్రితమే కులాలకు అతీతంగా అందరికీ ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఉపదేశించారని, అణగారిన కులాల వారిని తిరుకులత్తార్ అంటే పవిత్ర కులం అని పిలిచారని గుర్తు చేశారు మందకృష్ణ. అది నిజం కూడా. ఇదే సందర్భంగా మందకృష్ణ పాయింట్అవుట్ చేసిన ప్రశ్న కూడా కరెక్టే. రామానుజుల వారసులమని చెప్పుకునే నేటి అగ్రవర్ణాలు ఎస్సీలను మాత్రం గర్భగుడిలోకి ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో ఆదిశంకరుల ప్రస్తావన కూడా తెచ్చారు మందకృష్ణ. కాశీలో వెళుతున్నప్పుడు ఒక చండాలుడు ఎదురుపడితే తొలగు అని అన్నప్పుడు ఆ వ్యక్తి తొలగాల్సింది శరీరమా ఆత్మ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు ఆయన కాళ్లకు నమస్కరించి జ్ఞాని ఎవరైనా సరే నాకు గురువే అని ప్రకటిస్తారు. మందకృష్ణ ఈ కథ చెబుతూ సాక్షాత్తు శంకరాచార్యులే ఒక ఎస్సీ వర్గానికి చెందిన జ్ఞానాన్ని అంగీకరిస్తే నేటి అగ్రహారాలు ఆ ఎస్సీలకు అర్చకత్వం రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నాయని నిలదీశారు. బ్రాహ్మణ కమిటీలో ఏం జరుగుతుందంటే 3వ సంవత్సరంలోనే అతనికి గాయత్రి ఉపదేశం చేసి 7వ సంవత్సరంలో వచ్చేసరికి యజ్ఞోపేతం దాల్చి గురు సంస్కృతిలో జాయిన్ చేస్తే 13-14 సంవత్సరాలు కఠోర దీక్షగా ఒక వేద విద్యను అభ్యసించిన తర్వాత వారు ఈ టెంపుల్స్లో కానీ అర్చకత్వం కానీ చేస్తారు. ఇలా చేసేవాళ్ళు ఎవరైనా సరే చక్కగా హాయిగా బ్రాహ్మణ విద్య నేర్చుకోవచ్చు, అర్చకత్వం చేసుకోవచ్చు. దీనికి గట్టి కౌంటర్ ఇస్తోంది బ్రాహ్మణ వర్గం. అణగారిన వర్గాలను వెనుకబడిన వారిని భుజాన మోసిందే బ్రాహ్మణులు అనేది ఆ వర్గం వాదన. రామానుజాచార్యులు నారాయణ మంత్రం బయటకు చెప్పిందే అణగారిన అన్ని వర్గాల వారి కోసం అనేది వారి సమాధానం. ఆలయాల్లో అంటరానితనాన్ని చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక అన్నమయ్య కాదా అని వారి సమాధానం. అంతెందుకు అంబేద్కర్ అనే సర్నేమ్ డాక్టర్ బాబాసాహెబ్ కు ఎలా వచ్చిందో గుర్తు చేసుకోవాలంటున్నారు. ఒక మరాఠా బ్రాహ్మణుడు బాబాసాహెబ్ కు చదువు నేర్పించాడు కాబట్టి ఆ బ్రాహ్మణుడికి ఉన్న అంబేద్కర్ పేరును బాబాసాహెబ్ కూడా పెట్టుకున్నారని గుర్తు చేస్తున్నారు. కృష్ణమాదిగ గారు తెలుసుకోవస్తుంది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ అనే పేరు కేశవ్ అంబేద్కర్ అని వారి గురువు గారు, హీఈస్ మరాఠీ బ్రాహ్మిన్. వారి దగ్గర నుంచి అంబేద్కర్ని తీసుకుని వారు పెట్టుకున్నారు, వారే చదివించారు. కుల వివక్ష అనేది మనం మాట్లాడి పెంచి పోషిస్తున్న సమాజంలో ఒక విషసర్పం అది. దాన్ని కృష్ణమాదిగ లాంటి తెలివైన వ్యక్తి, పైగా ఒక పెద్ద సామాజిక వర్గంలో ఉన్న లీడర్, ఆయన మాట్లాడకూడదు. బ్రాహ్మణులు ఈ రోజున ఆర్థికంగా చాలా చిన్న వ్యవస్థలో చితికిపోయి చాలా దరిద్రం అనిపిస్తున్నారు. మందకృష్ణ మాదిగ చెబుతున్నట్టు నిజంగా బ్రాహ్మణులు మాత్రమే ఆధిపత్యం చెలాయించి ఉంటే ఇవాళ బ్రాహ్మణులంతా ధనికులుగా ఎందుకు స్థిరపడలేదు అనేది వారి ప్రశ్న. కూలీ పనులు పాచి పనులు చేసుకుంటున్న బ్రాహ్మణులు కనిపించడం లేదా అని అడుగుతున్నారు. సో ఇప్పుడు అణగారిన వర్గం అంటూ ఏదైనా ఉంది అంటే అది బ్రాహ్మణులే అని చెప్తున్నారు. బ్రాహ్మణులు ఎక్కడా కూడా కుల వివక్షకి అడ్డం కాదు. కులాలని పైకి తీసుకురావాలనే మీరు చరిత్రలోకి వెళ్ళి చూసినా, తర్వాత ఈ గడిచిన 50-60 సంవత్సరాల నుంచి చూసినా కూడా బ్రాహ్మణులు చరిత్రని తిరగరాశారు తప్ప అన్ని కులాలు పైకి రావాలని విద్యను చెప్తూ వాళ్ళు తీసుకొచ్చారు తప్ప ఎక్కడా ఇటువంటి వాటిని బ్రాహ్మణులు అయితే చేయలేదనేది మేము మరొక్కసారి స్పష్టంగా చెప్తున్నాం. ఇక మందకృష్ణ మాదిగ తీసుకొచ్చిన అర్చకత్వం అంశంపైన పెద్ద చర్చే జరుగుతోంది. మన్యంలోని అనేక దేవాలయాల్లో ఉదాహరణకు సమ్మక్క సారలమ్మ వంటి చోట గిరిజనులే పూజారులుగా ఉంటూ తరతరాలుగా తమ సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. అక్కడ ఏ బ్రాహ్మణ పురోహితుడి అవసరం కలగలేదు.
మరి మన్యంలో గిరిజనులకు లేని అభ్యంతరం అగ్రహారాల్లో లేదా పట్టణాల్లో ఉన్న గుళ్ల విషయంలో ఎందుకు వస్తోంది అని మందకృష్ణ ప్రశ్నిస్తున్నారు. మన్యంలో ఉండేవి స్థానిక సంప్రదాయాలని, అవి ఆగమ శాస్త్రం పరిధిలోకి రావని సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడున్న ప్రధాన దేవాలయాలన్నీ ఆగమ శాస్త్రం ప్రకారం నడుస్తాయి కాబట్టి ఈ శాస్త్రాల ప్రకారం అర్చకత్వం అనేది కేవలం కులం పరంగా కాకుండా కఠినమైన దీక్ష, వేద పఠనం, వంశపారంపర్యంగా వచ్చే విధి అని చెప్తున్నారు. అర్చకత్వం అనేది పుట్టుకతో వచ్చేది. ఎవరో మధ్యలో వచ్చేసి ఈరోజు సంకల్పం నేర్చుకున్నాం, అష్టోత్తరం చదివేస్తాం, గుళ్ళో మాకు కూడా అర్చకులుగా ఇవ్వండి అని చెప్తే అది అవ్వదు. అది కంపల్సరీ, అది కూడా ఒక చదువు, ఒక యూనివర్సిటీ లాగా ఉంటుంది కాబట్టి వారు గ్రహించాలి. అట్లానే బ్రాహ్మణులు ఈరోజు చాలా దీనావస్థలో ఉన్నారు. మరి మేము కూడా ఈరోజు రిజర్వేషన్లు కావాలి అని అడిగాం అనుకోండి, అసలు పూర్తిగా లేదంటే రిజర్వేషన్లు తీసేయమని చెప్తున్నాం. అసలు మీకు రిజర్వేషన్లు ఉన్నాయి, అన్నీ కావాలి అంటున్నారు. ఈరోజు మేమైతే రిజర్వేషన్లు తీసేయాలని కోరుకుంటాం. ఎందుకంటే చాలామంది చాలా దీనావస్థలో ఉన్నారు, శాసించే పరిస్థితుల్లో ఏ రోజు లేరు. వారు చాలా తప్పుగా మాట్లాడారు. కుల వివక్ష అనే సామాజిక రుగ్మతను కేవలం ఒక కులానికి ఆపాదించి నిందించడం కరెక్ట్ కాదనేది బ్రాహ్మణ వర్గం వాదన. కష్టాల్లో ఉన్న సమాజానికి మార్గదర్శనం చేయడంలో, స్వాతంత్ర పోరాటంలో బ్రాహ్మణులు కూడా ముందున్నారని కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. ఇందాక ఒక ప్రశ్నకి ప్రూఫ్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ వచ్చింది. దానికి ఇదే సమాధానం. 1872లో బ్రిటిష్ ఇండియాలో జనగణన జరిగింది. జనాభా లెక్కలన్నీ తీశారన్నాడు. ఆనాటి బ్రిటిష్ ఇండియాలో 1871 నుంచి 1872 వరకు ప్రాంతాలు, మతాలు, వర్గాల వారీగా జనాభా లెక్కించి జర్నల్ ఆఫ్ స్టాటిస్టికల్ సొసైటీ ఆఫ్ లండన్లో ప్రచురించారు. అది 6 పేజీలు ఉంటుంది. ఆ జనాభా లెక్కల్లో ఎక్కడా కూడా హిందువులలో ఫలానా కులం వాళ్ళు ఇంతమంది అని ఉండదు. 6వ పేజీ చివర్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. హిందువులలో ఆచరణాత్మకంగా కులం అనేది తెలియదు అని కూడా రాసి ఉంటుంది. అంతేగాని కుల ప్రస్తావన ఎక్కడా లేదు. వర్ణ ప్రస్తావన కూడా కనిపించదు. బ్రిటిష్ వాళ్లే భారతీయ హిందువుల్ని బ్రాహ్మణులు, నాన్ బ్రాహ్మణులు అంటూ చూశారు తప్పితే ఆనాటి భారతదేశంలో కుల ప్రస్తావన ఎక్కడా లేదు. ఆధునిక కాలంలో మన దేశంలో కులాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అన్న దానిపై చాలా మంది అధ్యయనం చేసి 9 సిద్ధాంతాలు తీసుకొచ్చారు. వాటిలో కూడా కుల ఆవిర్భావానికి కారణాలు ఇవి అని చెప్పలేదు. భారతదేశంలో కులాలు ఎలా ఏర్పడ్డాయి అనే ప్రశ్నకు కొంతమందికి దొరికే సమాధానం మను సిద్ధాంతం. సంస్కృతం వచ్చినంత మాత్రాన వేదం అర్థం కాదు. సంస్కృతం చదవడం వచ్చినంత మాత్రాన మను సిద్ధాంతానికి భాష్యం చెప్పడం సాధ్యం కాదు. చదవకుండానే మను సిద్ధాంతంలో అలా ఉంది, ఇలా ఉంది అనుకోవడమే తప్ప అందులో ఏముందో చాలా మందికి తెలీదు. ఆ మను సిద్ధాంతంలో ఎక్కడా రెడ్డి, విలమ, కమ్మ, కాపు, ముద్రాజ్, గౌడ, యాదవ అని ఉండదు. అసలు కుల ప్రస్తావనే లేదక్కడ. కేవలం 4 వర్ణాలు మాత్రమే ఉంటాయి. ఆ మనుశాస్త్రంలోని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు నిజానికి కులాలకు చెందిన వాళ్లు కాదు. ఇక మిగిలిన శూద్రులను ఒక కులంగా చెప్పలేదు. కానీ శూద్రులు అంటే అంటరాని వాళ్లు అనే అర్థాన్ని తీసుకున్నారు కొందరు. అసలు సమస్య ఈ శూద్రుల మధ్యే కాబట్టి అందరూ అనుకున్నట్లు ప్రస్తుత కుల సమస్యకి కారణం మను సిద్ధాంతం కాదు. వేదాలలో సైతం ఎక్కడా కులం అనే పదమే లేదు. ఇందాక చెప్పుకున్నట్టు భగవద్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు గుణాలను బట్టి, వారు చేసే పనులను బట్టి 4 వర్ణాలను సృష్టించాను అని ఉందే తప్ప కులం అనే పదం ఎక్కడా వాడలేదు, ఉండదు కూడా. అంతెందుకు, వేదాలను, మనుశాస్త్రాలను పట్టి చూసినా సరే 4 వర్ణాల మధ్య ఎక్కువ తక్కువ అనే భేదమే కనిపించదు. మరి ఈ కుల వ్యవస్థ ఎలా వచ్చింది? కొందరు వాదిస్తున్నట్టు ఏదో ఒక వర్గమే దీన్ని పుట్టించింది. ఎవరో కొందరు దారి తప్పి చేసిన పనిని మొత్తం ఆ వర్గం వాళ్లే చేశారన్నట్టుగా చిత్రీకరించడమూ జరిగింది. దారి తప్పిన ఆ వర్గం వల్ల అంటరానితనం పుట్టుకొచ్చింది. కొన్ని తరాల పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్లు తీరని ఆవేదనను అనుభవించారు. కాబట్టి ఈ కుల వ్యవస్థపై ఇప్పటికీ ఓ చర్చ జరుగుతోంది. నిజానికి ఈ చర్చ కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. దానికి సమాధానమూ వస్తోంది. అయినా సరే ఈ చర్చ ఆగడం లేదు. ఇంతకు ముందు ఆగలేదు, ఇప్పుడు ఆగడం లేదు, ఇకపైన ఆగదు కూడా. కాకపోతే ఒకటి, ఈ కుల వ్యవస్థపై చర్చ జరగాల్సిందే. నిజంగా అణచివేత, అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించాల్సిందే. కానీ అలా ప్రశ్నించడం ఒక వర్గం వారిని కించపరిచేలా ఉండకూడదు. దీనికి ఒక లాజికల్ ఎండింగ్ వచ్చేలా ప్రశ్నించుకోవాలి, మాట్లాడుకోవాలి. సమాజంలో ఇక ఈ కుల వ్యవస్థతో పని లేదు అనేలా ఆ మార్పు జరగాలి. అందుకోసం కుల వ్యవస్థను తెరపైకి తెస్తే తప్పులేదు. కానీ ఎవరో ఏ తరంలోనో తప్పు చేశారని ఇప్పటి తరాన్ని వేధించడం కరెక్ట్ కాదు. ఈ కులం అనే సామాజిక రుగ్మత ప్రతి వర్గం వారిని బాధ పెడుతోంది కాబట్టి దీని అంతం కోసమే చర్చ జరగాలి. అగ్రహారం నుంచి వినిపిస్తున్న ఆచారమైనా,
ఎస్సీ వాడ నుంచి ధ్వనిస్తున్న ఆవేదనైనా అంతిమంగా కోరుకోవాల్సింది ఒకే ఒక్కటి: సామాజిక సామరస్యం. చరిత్రలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటూనే రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఆచారాలు మనిషిని సంస్కరించాలి తప్ప వేరు చేయకూడదు. అలానే హక్కుల పోరాటం సమాజాన్ని అభివృద్ధి చేయాలే తప్ప విద్వేషాలకు దారితీయకూడదు. పెత్తనం ఎవరిదైనా, జ్ఞానం ఎవరి సొత్తైనా చివరికి గెలవాల్సింది మాత్రం మనిషికి మనిషి ఇచ్చే గౌరవం. ఆ గౌరవమే అగ్రహారానికి ఎస్సీ వాడికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే వంతెన కావాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.